హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ కర్రీ అనమాట. నేనైతే ఇలా చేస్తాను, మీరు కూడా చూడండి. ఫస్ట్ చికెన్ వాష్ చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి మొత్తం కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి. బాగా మ్యాగ్నేట్ అవుతుంది కదా, అప్పుడు ఇలా ఆయిల్ వేసుకొని ఇందులో ఫ్రై చేసుకోవాలి. బాగా నూనె అంతా వచ్చేసి కొత్త ఆడాలన్నమాట. చూపిస్తాను చూడండి. ఇలా వచ్చాక బాగా దగ్గరగా అయిపోవాలన్నమాట. ఇలాగా మొత్తం దగ్గరగా అయిపోయాక ఆనియన్స్ అవి వేసి రెడ్గా వచ్చే వరకు వేపుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా అది వేగిపోయాక ఇప్పుడు మనం తీసి పట్టుకున్నాం కదా వేపేసి చికెను, అది తీసి అందులో వేసుకోవాలన్నమాట. మొత్తం అందులో వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి. కాసేపు కలుపుకొని ఆ కళాయిలో వాటర్ వేసుకొని లైట్గా అటు ఇటు కడిగేసుకొని ఆ వాటర్ కూడా ఇందులో వేసుకొని కలిపేయాలి. ఒక 5 మినిట్స్ అలా అటు ఇటు కలిపేసి ఆ వాటర్ అందులో వేసుకొని కొంచెం ఆడుతూ ఉన్నంత వరకు ఉంచుకొని తర్వాత దించేసుకోవడమే. కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇలాగే చేస్తాను, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఆల్ ఆఫ్ యూ.